దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర శ్రీ గురుదత్త జై గురుదత్త. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్. ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఈ అత్యంత మహిమాన్వితమైనటువంటి ప్రదేశము శ్రీక్షేత్ర కుమసి అండి. ఈ ప్రదేశంలోనే దత్తాత్రేయుని రెండవ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు త్రివిక్రమ భారతి స్వామివారికి విశ్వరూప సందర్శనం గావించారు. ఈ కథ మనకి గురుచరిత్రలో 24వ అధ్యాయంలో ఉంటుంది. ఈ విశ్వరూప సందర్శనము గావించినటువంటి ప్రదేశం పక్కనే మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశము ఇదేంటంటే త్రివిక్రమ భారతి స్వామివారి సంజీవని సమాధి అండి. వారి సజీవ సమాధి ఇక్కడే ఉంది. మీరు చూస్తున్నది దత్తాత్రేయుని రెండవ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు విశ్వరూప సందర్శనం ఇచ్చినటువంటి త్రివిక్రమ భారతి స్వామివారి మహాసమాధి ఇది. అంటే వారి సజీవ సమాధి అండి ఇది. ఇప్పటికీ కూడా త్రివిక్రమ భారతి స్వామివారి 18వ వంశం ఇక్కడ ఉన్నారు. వారే ఇక్కడ ఉన్నటువంటి విశ్వరూప పాదుకలకు రోజు పూజ చేస్తారు. ఇక్కడ ఈ శ్రీక్షేత్ర కుమసిలో దత్తాత్రేయుని రెండవ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి విశ్వరూప పాదుకలు కూడా ఉన్నాయండి. ఇదే ప్లేస్లో త్రివిక్రమ భారతి స్వామివారికి దత్తాత్రేయుని రెండవ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు విశ్వరూప సందర్శనాన్ని ఇచ్చారు. మీరు కూడా ఎప్పుడైనా గాన్గాపూర్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ శ్రీక్షేత్ర కుమసిని దర్శనం చేసుకోండి. ఇది గాన్గాపూర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీక్షేత్ర కుమసి అనేటటువంటి అత్యద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ప్రదేశం అండి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్రదేశము. మీరు వీడియోలో చూసింది త్రివిక్రమ భారతి స్వామివారి సంజీవని సమాధి. ఇక్కడే దత్తాత్రేయుని రెండవ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు త్రివిక్రమ భారతి స్వామివారికి విశ్వరూప సందర్శనాన్ని ఇచ్చారు. శ్రీ గురుదత్త జై గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ